లోకాన్ని కాపాడుతున్నాను, లోకంలో ప్రజలందరినీ కాపాడుతున్నాను, వారికి కావలసిన సకల ఐశ్వర్యాలతో నింపుతున్నాను, వారికి ఏది తక్కువ కాకుండా ఆకాశం ద్వారం తెరుస్తున్నాను. నేను అన్ని విషయాల్లో లోకాన్ని, లోకంలో ప్రజలను ప్రతిరోజు నేను దీవిస్తున్నాను. నా వల్లనే ప్రజలు సంవత్సరాలు దాటేస్తున్నారు, నా వల్లనే, నా దయ వల్లనే క్షేమంగా ప్రతి ఏటా జరగబోతూ ఉంది. కానీ మనిషి మాత్రం పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఏంటి ఇది ప్రశ్న. మనం ప్రార్థన చేస్తాం, అది ఇది ఏది అన్నీ అడుగుతాం. మరి నిన్ను అడుగుతున్నాడు, నువ్వేమడుగుతున్నావు అన్నీ అడుగుతారు. ఏది బాధకుండా ఏది వదలరు, అన్నీ అడుగుతారు. అడగాల్సిన అన్నీ అడుగుతావు. కానీ మరి నిన్ను అడుగుతున్నా ఏసయ్యా, నిన్ను ఏమన్నంటే ఏసయ్యా ఇన్ని అడిగావు కదా, నన్ను అన్నీ ఇస్తా, నువ్వు నాకేమిస్తావు? నువ్వు ఇచ్చేది ఏది? నాకు ఇచ్చేది ఏది? నాకు రావాల్సింది ఏది? నీ హృదయం ఏది? ఎక్కడా అంటున్నాడు. కానీ మనుషులు అన్నీ తీసుకుంటాం, కానీ దేవునికి హృదయాలు మాత్రం ఇయ్యం. నిన్ను దేశ ప్రభులకి అప్పగించుకోవు నీవు. అందుకని యేసయ్య అన్నాడు, నేను లోకానికి ఏం చేయబోతున్నానో అని చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నేను యెహోవా దినము వచ్చుచున్నది, ఇది యెహోవా దినము వచ్చుచున్నది, ఆలకించండి, అది ఘోషించండి అని చెప్పాడు. యెహోవా దినం వస్తే ఏం జరుగుద్దయ్యో? యెహోవా దినం వచ్చినప్పుడు ఏం జరుగుద్దో ఉదయకాలం ఒక భాగాన్ని నేర్చుకున్నాం మనం. యెహోవా దినము ఆసన్నమైంది, అది రాబోతుంది. వస్తే ఏం జరుగుద్ది అంటే, ఉదయం చెప్పాడు ఆయన, నేను వచ్చినప్పుడు సర్వలోకాన్ని నాశనం చేస్తాను అని చెప్పాడు. ఎందుకయ్యా? నువ్వు లోకం నీది కదా, ఈ లోకం నీదే కదా, నీ వల్లే లోకం ఏర్పడింది కదా. ఆ లోకాన్ని ఎందుకు నీవు సర్వనాశనం చేస్తావా అంటే, నేను ఏర్పాటు చేసిన ఈ లోకములో ప్రజలు చెడుతనము కలిగి ఉన్నారు. ఆ చెడుతనము నా కళ్ళ ముందే కనపడుతుంది. అందుకని నేను వారిని బట్టి, వారి చెడుతనాన్ని బట్టి నేను లోకాన్ని సర్వనాశనం చేయబోతున్నాను. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చే సమయానికి ఎవడో ఇంకా లోకస్తుడుగా ఉంటే, లోకములో ఉంటే, చెడు కలిగి ఉంటే వారందరూ నాశనము చేయబడతారు అన్న విషయాన్ని ఉదయకాలం మనం ధ్యానం చేశాం. రెండో చెప్పాడు ఆయన, నా యెహోవా దినము ఆసన్నమైంది అని చెప్పాడు. యెహోవా దినము ఆసన్నమైనప్పుడు ఏం జరుగుతాయంటే, నేను నిన్న పొద్దునేమో లోకాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు అన్నాడు, నేను దేశమును నాశనం చేస్తా, దేశాన్నే లేకుండా చేస్తా. భారతదేశమా, అమెరికా దేశమా, లండన్ దేశమా, ఏ దేశమా సరే, నేను దేశమును వట్టిదిగా చేయబోతున్నా. ఒకటేమో సర్వలోకాన్ని. ఎందుకంటే వారి చెడుతనాన్ని బట్టి సర్వలోకాన్ని నాశనం చేస్తున్నా. రెండోది, నేను దేశాన్ని నాశనం అక్కడ వట్టిదిగా చేస్తా, అంటే ఖాళీ. యెహోవా దేశమును వట్టిదిగా చేస్తాంట. ఎట్టంట? దేశమా పెట్టుంది. దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. చదువుకొని చెప్పడం మాట. దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే ఏంటి? మనుషులను దేశంలో లేకుండా చేస్తాను నేను. ఏంటయ్యా? మనిషి కదా, దేశం నీది కదా, నీ దేశమే కదా, ఈ దేశానికి నిర్మాణకు నువ్వే కదా. ఎందుకు నీ దేశాన్ని వట్టిదిగా ఖాళీ చేస్తావు? దేశంలో ఎవరు లేకుండా ఎందుకు చేస్తావయ్యా? నా దేవా, నువ్వు ప్రేమ స్వరూపి కదా, ప్రేమ కలిగిన దేవుడవు కదా. మళ్ళీ అలా నీవయ్యా ఎందుకయ్యా నీ ప్రేమను చంపేసుకొని, నీ ప్రేమను వదిలేసుకొని నీవు ఒట్టిదిగా చేస్తావయ్యా
ఎందుకయ్యా? కారణం ఏంటయ్యో? మొన్న పొద్దు గురించి చెప్పాను. కేరళ రాష్ట్రం దోషిత అయిపోయిందయ్యా. దానికోసం చాలా ప్రార్థన చేసాం, మనం అందరూ చేశారు దేశాల్లో. ఎందుకు ఒట్టి అయిపోయింది? కేరళ ఏంటి? క్రిస్టియన్ దేశం, రాష్ట్రం. కేరళ అనేది క్రైస్తవులు ఎక్కువ ఉంటారు అక్కడ, అంత క్రైస్తవ జనాంగమే ఉండేది. మరి క్రైస్తవులే కదా వాళ్ళు, క్రైస్తవ రాష్ట్రమే కదా. ఎందుకు రాష్ట్రం ఎట్టిదైపోయిందో అంటే వారందరూ క్రైస్తవులే, కానీ దుర్మార్గులు. ఏ దేశంలో దుర్మార్గులు ఉంటే, ఏ గ్రామంలో దుర్మార్గులు ఉంటే, ఏ సంఘంలో దుర్మార్గులు ఉంటే, నీ దుర్మార్గత వల్ల, నువ్వు చేసే పాప పనుల వల్ల, చెడు పనుల వల్ల, నీ పాపాన్ని బట్టి నీ కుటుంబం, నీ పాపాన్ని బట్టి నీ దేశం, నీ పాపాన్ని బట్టి నీ సంఘం, నీవు సర్వనాశనం చేస్తా, ఖాళీ చేస్తా. నేను పాపం చేస్తున్నవాడా, పాప సంబంధి. నీ పాపాన్ని బట్టి నీ పాపం విస్తరించిపోయింది, నీ పాపం బరిదగించింది. అందుకని నిన్ను బట్టి దేశాన్ని వట్టిదిగా చేస్తా. ఇతర భాష ఏం అర్థం కదా మనకి. ఆ వాక్యం అంటే దేశమును వట్టిదిగా చేస్తా. అదే యెషయా గ్రంథం 13:9 కూడా మాట్లాడింది. ఎందుకు దేశాన్ని వట్టిదిగా చేస్తున్నాడో అక్కడ రాశాడు. ఉన్నమ్మాయి ఉండో. ఎందుకు దేశాన్ని దేవుడు వట్టిదిగా చేస్తాడంటే, దేశాన్ని సర్వనాశనం చేయటానికి కారణం ఏంటయ్యా? దేశాన్ని ఎందుకు వట్టిదిగా చేస్తావయ్యా? దేశాన్ని ఎందుకు ఖాళీ చేస్తావయ్యా? దేశంలో ప్రజలు లేకుండా, దేశంలో జనులు లేకుండా, దేశంలో విశ్వాసులు లేకుండా, దేశంలో ఏమీ లేకుండా ఎందుకు దేశాన్ని ఖాళీ చేస్తావయ్యా? చదువుప్పుడు యెహోవా దినము వస్తున్నది. ఒక చదవండి. యెహోవా దినం వస్తుంది. ఎందుకంట దేశమును పాడు చేయటానికి, పాపులను బొత్తిగా ఆ దేశంలో లేకుండా చేయటానికి. ఏంటి అల్లు చెప్తారా? వెరీ గుడ్, మంచోడు. ఎందుకని దేశంలో ఏ దేశంలో పాపులు ఉంటే ఆ దేశంలో పాపులు లేకుండా చేయడానికి, అంటే దేశంలో ప్రజలందరూ పాపులేనంట. ఎందుకయ్యా దేశం అంతా ఖాళీ చేస్తావయ్యా? దేశం అంతా ఎందుకు ఖాళీ చేస్తావయ్యా? కొంత ఖాళీ చేయొచ్చు కదా, ఒక భాగం ఖాళీ చేయొచ్చు కదా, 2 భాగాలు ఖాళీ చేయొచ్చు కదా. దేశం అంతా ఎందుకు వట్టిదిగా ఖాళీగా చేస్తామంటే దేశంలో మంచోడు లేడన్నమాట. ఇదేంటండి? ఎంతమంది భక్తులుంటే ఇంతమంది. వాడేమో మారిన పాపి, ఇదేమో మారిన పాపి. భాష మనంతే. ఏం మారినో చేయండి, మారింది ఏం అక్కడ మనం ముందు కనపడతాం మారినట్టుగా. యేసయ్య చూస్తున్నాడు. యేసయ్య అన్నాడు, నేను దేశాన్ని ఖాళీ చేస్తున్నాం, దేశాన్ని వట్టిదిగా చేస్తున్నాం. ఎందుకయ్యా దేశాన్ని పాడు చేస్తావయ్యా? ఎందుకు దేశాన్ని ఖాళీ చేస్తున్నావయ్యా అంటే, పాపులు అనబడేవారు, పాపము చేసేవారు అందులో లేకుండా, పాపము చేసేవారు అందులో ఉండకుండా నేను ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నా. దేశంలో ప్రజలు విశ్వాసఘాతకులు. విశ్వాసఘాతకులు అంటే అమ్మా అంటే ఏంటి? ఎస్, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు. మనిషి తింటున్నాడు దేవుని దగ్గర, మరి ఆయన ఇంటి వాస ఆడు చెప్పింది విని ఆయన సొమ్ము తిన్నవాడు ఆయన మాట వినాలిగా. మరి సొమ్మేమైంది, బలమైంది, అందమైంది, సొగసాయింది, సొంపైంది, అన్నీ ఆయన్ని ఆయన చేసుకొని ఆయన అలంకరించుకొని పాపం చేస్తే పాపిగా మారిపోతే నీ సొగసంత పాపానికి లోకానికి అప్పచెప్పి భస్మైపోతే నీ పాపాన్ని బట్టి దేశానికి చెప్పులు వచ్చింది, నీ పాపాన్ని బట్టి దేశానికి బాధ వచ్చింది అంటున్నాడు. నేను దేశమును ఖాళీ చేస్తున్నా, దేశాన్ని వట్టిదిగా చేస్తున్నా. ఎందుకయ్యో అంటే దేశంలో పాపులు అనబడేవారు లేకుండా చెయ్యాలి. అవి ఒక్కరం లేరా పాపులు అంటే? భక్తులంటే ఎవడు భక్తులు లేడు, అందరూ పాపులే. మారిన పాపులు అందరూ పాపులే. నేను చూస్తున్నాను, అంతరంగం సరిగా లేదు వారికి. మారేమని చెప్పున్నాడు,
మారేమని చెప్పాడు, మస్కా కొట్టాడు తప్ప లోపల ఇంటర్నల్ లైఫ్, లోపల బాకులో ఏ మారలో అది అట్టాగే ఉంది, పైకి రూపం మారిపోయింది. వాడే మారాడు, వీడు మారలా, ఇద్దరు పాపులు. అందుకని వారు వీడు కలిసే పాపం చేస్తున్నాడు. విశ్వాసఘాతకులు. బైబిల్ మా చక్కని మాటలు బైబిల్లో. యేసుకేల గ్రంథం, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై, గమనించాలి, ఏ దేశమైతే, ఏ మనిషి అయితే, ఏ వ్యక్తి అయితే విశ్వాసఘాతకులైపోయారో వారికి నేను విరోధిని. ఎందుకయ్యా దేశాన్ని ఖాళీ చేస్తావు? ఎందుకయ్యో దేశాన్ని ఒట్టిదిగా చేస్తా ఉంటే? యేసన్నాడు, దేశంలో పాపులే ఉండకూడదు. నేను నిర్మించే దేశంలో, సంఘములో, గ్రామంలో పాపాత్ములే ఉండకూడదు. అంటే టోటల్గా దేశం అంతా ఎవరు ఉన్నారంట? పాపులే. భక్తులుంటే ఒకడైనా ఆపుతారు అంటాడు కదా. మరి ఎవరు అంటాడు ఆ మాట? ఎవరు అంటారంటే యేసయ్య దృష్టిలో మన అందరూ పాపులే. నేను కాదు, మీరందరూ పాపులే. అంటే ఏ పాపం అయ్యా చేస్తాం? ప్రశ్నిస్తామని. ఏంటి నాకున్న పాపం ఏంటి అంటే ఆయన అన్నాడు, ఆడే మారిన పాపి, నువ్వు మారిన పాపి, అంతే. ఈ డిఫరెన్స్ ఏం లేదు. ఆడే పైకి మారాడు, నువ్వు లోన మారినట్టు ఉన్నా, అంతే తప్ప మార్పు ఏం లేదు. అందుకని వేసాడు, దేశంలో పాపులు బొత్తిగా లేకుండా దేశాన్ని ఖాళీ చేస్తారు. ఎందుకంటే మన విశ్వాసఘాతకులు. నా సొమ్ము తింటున్నారు, నా బలం నాది, డబ్బు నాది, ఆస్తి నాది, అంత అన్నాయే నా అనుభవిస్తూ వారి హృదయాన్ని నాకీయకుండా పాపంలో బతుకుతూ పాపిగా జీవిస్తూ ఉంటే వారు విశ్వాసఘాతకులు అయిపోయారు. యేసయ్య మాట వినకపోతే, యేసయ్య ఉండకపోతే, ఆయన సొమ్ముదినప్పుడు ఆయనలాగా ఉండాలి కదా. ఆయన సొమ్ముదింటున్నావు నువ్వు, ఆయన సొమ్ముదిన నువ్వు, నీ బలమైంది, నీ అందమైంది, అన్నీ. కాబట్టి ఆయనలాగా ఉండాలి, ఆయన మాట వినాలి, ఆయన వాక్యం వినాలి, ఆయనకే లోబడి జీవించాలి. కానీ మనిషి ఏమీ చేయకుండా విశ్వాసఘాతకులు. అలాంటి విశ్వాసఘాతకులకి నేను విరోధిని, విశ్వాసఘాతకుల విరోధిని. వారికి నేను జీవాధారం లేకుండా చేస్తా, భూ లేకుండా చేస్తా. ఇప్పుడు అన్ని నుండి ఉళ్ళు పడతాయేమో, అన్ని నుండి నాకేంటి అని తిప్పుకుంటూ వస్తున్నావేమో. ఒక రోజు ఏమి లేకుండా చేస్తా, నీకు ఏమి లేకుండా చేస్తా. నేను దిక్కు లేకుండా తింటా, భూ ఉండదు నీకు, అప్పుడు వస్త్రాలు నీకు, అప్పుడు అలా చేయబోతున్నాను నేను. ఎందుకయ్యా అంటే వారు విశ్వాసఘాతకులయ్యా. అందుకని వారిని బట్టి నేను దేశంలో పాపులే లేకుండా, దేశంలో పాపులే ఉండకుండా చేయాలని నేను అందరిని నేను సర్వనాశనం చేయబోతున్నానయ్యా. అందుకే అంటే ఏ దేశం అయితే పాపం కలిగి ఉంటారో, పాపులుగా ఉంటారో వారి దేశంలో ఉండటానికి వీలే లేదు. అందుకని దేశాన్ని ఒత్తిడి చేస్తా. 104వ కీర్తన 35వ వచనం. 104వ కీర్తన 35వ వచనం. పాపులు భూమి మీద నుండి ఏంటంట? పాపులు భూమి మీద నుండి లయమైపోదురుగాక, భక్తిహీనులు ఎక్కడంట? భక్తిహీనులు కొండరంట. ఈ రెండు మాట అర్థం చేసుకోవాలి నా పిల్లలారా. ఎందుకయ్యా ఏందయ్యో దేశాన్ని బట్టి చేస్తామంటే వారి పాపాన్ని బట్టి. వారందరూ పాపులైతే ఇక పాపం చేసేవాడు భూమిలో, లోకములో, దేశంలో ఉండటానికి వీలు లేదయ్యా. మరి చాలామంది పాపం చేస్తారు కదయ్యా అంటే ఆయన చెప్పాడు, ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అని చెప్పాడు. వెనక్కి తిరిగి చూడండి అని చెప్పాడు. ఏంటయ్యా అంటే వెనక చూస్తే పాపం చేసినప్పుడు ఎవడు కూడా భూమి మీద, పాపం చేసినప్పుడు ఎవడు భూమి మీద లేడయ్యా. వరుస పెట్టి పాపులందరినీ నేను నాశనం వస్తున్నానయ్యా. అందుకు ఉదాహరణ చెప్పాడు ఆయన. అయ్యా ఎవరయ్యా వెనకంటే ఎవరో ఎందుకయ్యా? ఆదాం కొడుకు ఉండడు కదా కయ్యునయ్యా. ఆదాం కొడుకు వ్యభిచారం ఏం చేయలేదయ్యా. నాకు రావాల్సిన కానుక సరికోకుండా అంటే అర్పణ తెచ్చే విషయంలో మనసులో ద్వేషం, పగ పెట్టుకొని సరైన అర్పణ తెచ్చి నాకు ఇవ్వని కారణం చేత అది పాపమైతే వాడిని దేశ దిమ్మరం చేశా, లేకుండా చేశా, అభిషేకానికి షాప్ తెచ్చి పెట్టేశారయ్యా నేను. అది నా పవర్ అయ్యా. నాలాగుండాలి మీరు.
విశ్వాసఘాతకులు ఉండకూడదు. విశ్వాసఘాతకులు ఉండకూడదు. మీరు నాలాగే ఉండాలి. మీరు నాలాగే ఉంటేనే చిరకాలం జీవించుంటావు. నాలాగుంటేనే క్షేమంగా ఉంటావు. నాలాగుంటేనే నా వాక్యానుసారమైన జీవితాన్ని క్రైస్తవులు జీవించాలి. వాక్యాన్ని బతకాలి. వాక్యం ఎరిగి ఉండాలి. మనం వాక్యాన్ని కలిగి ఉండాలి. మనం యేసు క్రీస్తుకి ఇష్టమైన జీవితాన్ని మానవుడు జీవించాలి. అప్పుడే క్షేమం, అప్పుడే దీవెన, అప్పుడే అన్ని విషయాలు వర్ధిల్లేది. కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసఘాతకుడిగా మారిపోయావో, నిన్ను బట్టి, నీ పాపాన్ని బట్టి నేను దేశమును వట్టిదిగా చేస్తున్నా. 37వ కీర్తన 38వ వచనం. 37వ కీర్తన అమ్మా, ఒక్కడైనను ఒక్కడు కూడా విడవన్నాను అని అనుకున్నావేమో. ఒక్కడిని కూడా విడవన్నాను, ఒక్కడిని కూడా పెట్టన్నాను. ఒక్కడెవడు అంటే అర్థం ఏంటి? పాపం చేసేవాడు ఎవడో వదిలిపెట్టను నేను. అయ్యా నువ్వు పాపులు ప్రేమిస్తాకో ఇతంటే మనం ఏం చెబుతాము? అయ్యా నువ్వు పాపులు ప్రేమించడానికి వచ్చావు కదయ్యా అంటావా? అదేగా చెప్పేసయ్యా, నేను పాపుల్ని ప్రేమించడానికి వచ్చాను, పాపాన్ని ద్వేషిస్తాను అంటే. యేసయ్య పాపిని ప్రేమిస్తామంటే వాస్తవమే. కానీ అంతగా ప్రేమించే కొలది పాపం మాట్లేదుగా. పాపం ఆయన అన్నాడు, పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషిస్తా. నీలోనే పాప నాకు వద్దు, నువ్వు కావాలకు అని దగ్గర తెచ్చుకుంటే ఇక ప్రగించి పాపం చేస్తూనే ఉన్నావుగా. పాపం అంటలేదుగా. అందుకని ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఒక్కడైనను విడవకుండా నిలవకుండా. ఏంటంట? ఎందుకని? ఒక్కడైనా నిలబడకుండా అందరూ. దేవుడి మాట అంటే మీకు నాకు చెబుతున్న నాకే ఇబ్బందిగా ఉంది. ఇంత పవామా, ఇంత పవరా దేవుడికి అంటే మనం ఒక్కరిని కూడా విడిచిపెట్టను. నేను ఒక్కరిని కూడా విడిచిపెట్టను. జాగ్రత్తగా ఉన్నాను రబ్బాయి. నాకేదో ఏమోదనుకున్నావేమో. సంవత్సరం దాటిపోతుంది, సంవత్సరాలు మారిపోతుంది, సంవత్సరం దాటేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఒక్కడి మాటల్లో మార్పే లేదు. బతుకు మాటల్లో పాపులుగా ఉండి పండగ చేస్తున్నావు, పాపులుగా ఉండి సంవత్సరం దాడిపోతున్నావు. కానీ నీ కుటుంబంలో మార్పేది, నీ కుటుంబంలో ప్రార్థన ఏది, నీ భర్తకు మార్పేది, నీ భార్య మార్పేది, నీ పిల్లలు మార్పేది. అందరూ దేవుని పిల్లలని పేరుంది కదా, అందరూ దేవుని పిల్లలే, అందరూ క్రైస్తవులే, అందరూ భక్తులే. యేసయ్య లేడు కానీ నేను లేని దేశం ఎందుకయ్యా? నేను లేని ఈ దేశం ఉంటే నాకేమి, పోతే నాకేమి, ఒక్కడిని వదలలేను అంటే. ఎవడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి పాపిగా ఉంటే, పాపంలో బతుకుతూ ఉంటే, అట్టి పాపం చేసేవాడు ఎవడిని వదలలేను. ఎంత గొప్పడో సరే. యేసయ్య మాటలు దేవుడు చాలా ప్రేమగలడు. అందుకని నేను దేశాన్ని వట్టిది చేయబోతున్నాను కాబట్టి, నేను దేశమును వట్టిదిగా చేయబోతున్నాను కాబట్టి హెచ్చరిస్తున్నాను. వచ్చి నేను వట్టిదిగా చెయ్యకముందే, దేశమును వట్టిదిగా చెయ్యకముందే జాగ్రత్త పడు, పరిపూర్ణంగా ఉండు, మార్చుకో. పాపాత్ముడు, పాపం చేస్తున్నవాడు, పాపి. మార్చుకోవాలి. నేను మార్చుకొని దులిపేసుకొని కుక్కలా దులిపేసుకుని వెళ్ళిపోతే ఎవడేం చేయలేడు. దులిపేస్తున్నాం మనం, వింటున్నాము, ఇక్కడ దులిపేసి వెళ్ళిపోతున్నాం మనం. ఎంతగా దులిపేస్తావు? అన్వయించుకోవా, జీవితంలోకి నేర్చుకోవా, మార్చుకోవా, యేసు వాక్యాన్ని లోనికి తీసుకెళ్ళవా, లోనికి ఏం రానివా అని ఏమన్నాడు? ఒక్కడిని వదలలేను. ఎవడు నిజంగా మారు మనసు రాదో, పాపికి ఉంటాడో, మారు మనసు లేక భక్తి లేకుండా జీవిస్తూ ఉంటాడు, వాడిని అసలు వదలేదేలా. ఆ వాక్యం పూర్తి చేయి. ఒక్కడై నిర్వాక భక్తిహీనుల సంతతి. ఇదంట నీ భక్తి వలన, నీ భక్తిహీనత వలన, నీ భక్తిలో నిన్ను బట్టి నీ బిడ్డకి, నిన్ను బట్టి నీ భర్తకి, నిన్ను బట్టి మీ అత్తకి, నిన్ను బట్టి మీ మామకి, ఇలా వరుసపరగా అంటే భక్తిహీన సంతతి నిర్మూలమగును. నీకు భక్తి అటు లేదు. నీ పాపాన్ని బట్టి నీ పాపాన్ని బట్టి కుటుంబానికి సమస్య, నీ పిల్లల సమస్య,
నీ కుటుంబ సమస్య. యేసయ్యన్నాడు భక్తిహీనుడు పాపం చేస్తూ ఉంటే పాపి నీ పాపాన్ని బట్టి, నీ పాప జీవితాన్ని బట్టి నీ సంతతికి ఆశీర్వాదం లేదు, దీవెన లేవు, క్షేమం లేదు. అందుకు కారణం నీ పాపం. నువ్వు తెగించి నీ కుటుంబం గురించి ఆలోచన చేయకపోతే, నీ బిడ్డల గురించి ఆలోచన లేకపోతే, నీ గురించి ఆలోచన లేకపోతే, నువ్వు మారకపోతే, పాపిగా పందిలాగా పొరుగుతూ ఉంటే నిన్ను బట్టి నీ సంతానానికి, నీ పిల్లలకి శాపం అది రాకుండా ఉండాలంటే నువ్వు మారిపోవాలి, మార్చుకోవాలి, యేసుతో ఉండాలి. అందుకే మా దేశము నేను వినండి, యెహోవా దినము వచ్చినప్పుడు, ఎందుకయ్యా అంటే దేశమును నేను ఖాళీ చేస్తున్నా. దేశంలో ఎవరినయ్యా ఖాళీ చేస్తుంటే పాపులందరినీ నేను ఖాళీ చేస్తున్నా. ఆ పాపి ఒక్కడు కూడా వదలలేను. అది ఎలాంటి పాపం అయ్యా? అది ఎలాంటి పాపం చేస్తున్నావు? అంత కోపం నీకు రావటానికి, అంత కోపము నీకు నా మీద రావటానికి అంత కోపం ఏంటయ్యా అంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 30-31. ఇర్మియా ఘోరమైన భయంకర కార్యములు ఎక్కడ? ఏ దేశంలో? మన దేశంలోనే. చెప్పేది లోకం గురించి కాదు, దేశం. ఏంటమ్మా? ఘోరమైన భయంకరమైన కార్యాలు దేశంలో జరుగుతూ ఉండను. ప్రవక్తలు అబద్ధాలు చెబుతున్నారు. యాజకులు వారి పక్షంగా అబద్ధాలు దర్శనం చెప్పే పక్షంగా ఏలబడి చేస్తున్నారు. అలాగా జరుగుట ఎందుకని నీకు ఇష్టం? ఎస్ అంటే నువ్వు కూడా మాయే, నిన్ను కాదు, నువ్వు కూడా మాయే, అది నీకు ఇష్టం. ఎస్ అన్నాడు ఘోరమైన కార్యాలు జరుగుతుండే ఏం చేయాలా? ఏంట్రది అని చెప్పాలా? ఎవడు చెప్పట్లా? ఎవడు చెప్తూ నన్ను ఏమైతే నాకు ఏడ సాగు పోసిద్దేమో, కాసేపు పోసుకుని ఏమైంది? ఏం చేయాలా? అట్ట చుట్టు పట్టుకుని పక్క తీసుకెళ్ళి బొందలో తీసుకెళ్ళి పొడిసి వచ్చేసేయాలా? ఏం చేయాలా? చస్తే దరిద్రిపోద్ది, చచ్చిపోతే కొంప పడి దరిద్రిపోద్ది, గ్రామాన్ని బట్టి దరిద్రిపోద్ది, పొడిసేసా చచ్చా. జాగ్రత్త సుమి, జాగ్రత్త. నేను చేసి అట్లా పొడి చచ్చిపోవడమే. ఇక్కడ సిగ్గొచ్చేసేవాడిని. మా ఊర్లో మానపల్లిలో జనం వచ్చి సెంటర్లో అందరూ బాగా లేకపోయినా అలంకరణగా దాన్ని ఉంచుంటారు. రాసుకోవటం, తీసుకెళ్ళిపోవటం, సాక్రిఫైస్ తీసుకోవడం, లాస్ట్ వచ్చి పంపడం, ఇది ఇస్తాను. నేను టౌన్లో తిరుగుతా ఉంటే ఒకటి చెప్పాడు, అబ్బాయి ఏంట్రా నీ ఓడి నా పోయినాడు, ఏంట్రా నీ బతుకులు ఏంట్రా అన్నాడు. ఏంట్రా అయితే వస్తున్నారా మా ఇంట్లో ఉండరు, ఇంకా ఆ ఊళ్ళో ఉండరా అక్కడే మాట్లాడు అన్న పెళ్ళిగా అన్ని వరకు కొడుతున్నాడు. సరే వదిలేసి రేపు తెలిసరికి అక్కడ వరసలు పెట్టారు. అక్కడే మొత్తం కులానికి అవి సరిపట్టుకుని ఎవడు మాట్లాడడం దమ్ము లేదు, మాట్లాడలేడు. మొహం రాకుంది వచ్చి అందరినీ ఆటో చక్కెర సార్ మా ఊళ్ళో చక్కెర తీసుకుని అలా తీసుకెళ్ళారు. వదిలిపెట్టి వచ్చేసారు. మళ్ళీ లైఫ్లు వాళ్ళు తిరిగి సెంటర్కి వచ్చిందా, వచ్చావు పొడిసేస్తా. ఏంటి దాని చేసుకుంటే ఇప్పుడు అందమా దేవుడు ఇలా అలా దేవుడు చేయబోతున్నాడు. ఎస్సయ్యా జాగ్రత్తగా కూడా మార్చుకో. నువ్వు కోసేస్తాడు, నిన్ను సిక్కో చేస్తాడు. యేసయ్య ప్రేమ కల వచ్చేస్తాడు ఇప్పుడు. ఎందుకంటే వాక్య పుట్టిమా ఏమన్నా అక్కడ ఘోరమైన కార్యాలు దేశంలో జరుగుతుంటే
అందరూ వాళ్ళ సపోర్టే, పాస్టర్ ఆడి సపోర్టే, యాజకులు వాళ్ళ సపోర్టే, పెద్దలు వాళ్ళ సపోర్టే. ఎందుకని సాడిపోతారు ఎవరని వాళ్ళ ఎవడు కూడా భయపడిపోయి ఉంటే ఎవడు బాగు చేస్తాడు? ఎవడు బాగు చేసేది? ఎవడు మారుస్తాడు? మౌడికేం వచ్చా, అమ్మకే వచ్చా, బాబుకి వచ్చా? ఎవడు మాట్లాడు? అయ్యగారు మాట్లాడు, అమ్మగారు మాట్లాడదు. ఎవడు మాట్లాడొచ్చేది వింటావు నువ్వు? తొక్క తీసేయాలి తెలుసా, తొక్క తీసేయాలి. కానీ అక్కడంటే ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. వారి ప్రవర్తలు అబద్ధాలను ప్రవచిస్తున్నారు. యాజకులు వారి పక్షం ఏర్పాటు చేస్తున్నారు. అలాగ జరుగుట ఈ ప్రజలందరికీ ఇష్టమే. మేము పాపం చేస్తామయ్యా అయ్యగారు, ఏమనవాక డబ్బులు వేస్తాం చందా, మేము పాపం చేస్తూ ఉంటాం, మన్నేమనవాకయ్యా, ఖండించబాకయ్యా, గద్దించొద్దయ్యా, నీకు రావాల్సిన నీకు ఇస్తాంగా. నేను అంటాను, నీ డబ్బు అవసరంలా, దొరికితే డబ్బులు ఇవ్వ, నీ డబ్బు అవసరం, నువ్వు కావాలి, నువ్వు మారాలి, నీ జీవితం మారాలి, నీ ఏసైకి కావాలి, నువ్వు ఏసైకి రావటానికి వచ్చాను నేను, నీ డబ్బులు అవసరంలా, నా దేవుడు నాకు ఇస్తా డబ్బు, నా బోల్ డబ్బు ఉందా. నువ్వు మారాలి, నీ డబ్బు కోసం కాదు, నువ్వు కావాలి, ఏసైకి కావాలి, నువ్వు ఏసై మారాలి, ఏసైకి రావాలి, నువ్వు మార్చుకోవాలి నువ్వు. అందుకని ఏసైను ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి ఏ పాపం దేశంలో అని చెప్పి నా దేవుడు హెచ్చరిస్తాను. అందుకని ఏసానంటే నేను దేశమును వట్టిదిగా చేస్తున్నా, ఖాళీగా చేస్తున్నా. ఎందుకంటే దేశంలో అందరూ పాపులే, ఏ పాపి మిగలకుండా పాపులు బొత్తిగా నాశనం చేయటానికి నేను అందరి మీదకి శాపాన్ని పంపించి దేశాన్ని ఒట్టిది చేస్తాను. ఎందుకంటే వారి పాపం, వారి యాజకుల పాపం, వారి ప్రవర్తనల పాపం, కుటుంబాల పాపం, అందరూ కలిసి పాపం చేస్తుంటే దేశము కల్లోలం అయిపోతుంది. అది చూడలేకపోతున్నా. నా దేశాన్ని నేను పవిత్రంగా ఉంచుకోవాలి అనుకుంటా. నేను పవిత్రంగా ఉండాలంటే దోషాన్ని కొట్టేయాలి. నేను ఆ దేశము పవిత్రంగా ఉండాలి, ఈ భూమి పవిత్రంగా పరిశుద్ధిగా ఉండాలంటే ఈ భూమి మీద ఉండి పాపము చేసే ప్రతి వాడు చావలసిందే. ఒత్తిడి చేస్తాను నేను. నా దేవుడు హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవుడా, నా అక్క, నా చెల్లి, వింటావా? ఈ సంవత్సరం ఎన్నికలు ఉండ మనం ఇప్పుడు మార్చుకుంటావా? యేసయ్య కావాలా? దేవుడు కావాలా? పరలోకం కావాలా? ప్రభువు కావాలా? పాపమే కావాలా? ఆలోచన చేసుకో. 2 ఏళ్ళు టైం ఇస్తాడు దేవుడు నీకు ఆలోచన చేయాలి. ఈ కోట ముగించే లోపల మీరు ఆలోచన చేసుకోవాలా? నువ్వు నా పాపమేగా పూసుకుంటాయంటే ఇక నువ్వు ఉండవు ఏంటే ఏంటి నిన్ను లేకుండా చేస్తానండి. నేను అంటలా సుమి, నేను అంటలా, ఎవరు అమ్మన్న క్షమించాలి, నన్ను నేను అంటలా. వాక్యం ఉంది, నేను దేశాన్ని ఒత్తిడి చేస్తున్నా, దేశం లేకుండా చేస్తా. ఎందుకంటే అందరూ పాపులే, పాపులు దేశం లేకుండా చేస్తున్నాను నేను. మరి పాపాలు బట్టి దేశానికి శ్రమ. కాబట్టి మార్చుకోండి. చివరకు మార్చిపోయి వాక్యం టైం అయిపోయింది. ఏమనంటే చూడండి, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 18 చూసి వాక్యం ముగిద్దాం. ఇర్మియా 10:10. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేను ఈ నేలను, ఈ దేశమును యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, నేను ఏంటంట ఏంటది నేలంటే కదా, నేను ఈ దేశంలో ఉన్న వాళ్ళని విసిరేస్తా. ఏడంట ఎక్కడా? ఇక్కడ ఇసిరేస్తే ఏడబడతావు నువ్వు. ఇక్కడ ఇసిరేస్తే ఎక్కడ పడతా తెలియదు నీకు. నాటి జోకిది. యేసయ్య ఇసిరేస్తే ఎక్కడి బతికెక్కడ? పాపం చేసేవాడిని యేసు ప్రభు ఇసిరేస్తే ఎక్కడుంటావు నీవు? యేసు ప్రభు విసిరేస్తా. ఈ నేల మీద ఉండే ప్రతి మనుషుల్ని నేను విసిరేస్తా, పడేస్తా, కుక్క తీసేస్తా, తోసేస్తా. అందుకని యేసు అన్నాడు, యెహోవా దినము ఆసన్నమవుతుంది. ఎందుకయ్యా అంటే ఉదయం చెప్పాడు, లోకాన్ని సర్వనాశనం చేయబోతున్నా. ఎందుకంటే ఆ లోకం పాపంతో నిండిపోయింది. రెండోది, దేశాన్ని ఒత్తిడిగా చేస్తున్నా. ఎందుకంటే దేశంలో మనుషులందరూ పాపుగా ఉన్నారు, పాపం చేస్తున్నారు. మరి పాపాన్ని బట్టి, వారిని బట్టి నేను దేశాన్ని ఒత్తిడిగా చేయబోతున్నా. ఒకవేళ బలవంతుగా ఇక్కడే ఉంటాయి, నేను
నేను పాపం చేస్తే ఇక్కడే ఉంటాను అంటే ఆయన అంటాడు, ఏమంటాడు, నిన్ను ఇసిరేస్తా, నేను ఇసిరేస్తే ఎడబడతావో అని తెలియదు. నా చేతిలో పడి నేను నిన్ను ఇసిరేక ముందే, నా చేతిలో పడి నేను నిన్ను ఇసిరేక ముందే నువ్వేం చేయాలా? యేసు వైపు చూడాలా, యేసు వైపు చూడాలి నువ్వు. దేవా, నేను పాపినయ్యా, విశ్వాసఘాతుకురాలయ్యా, నేను విశ్వాసఘాతుకున్నయ్యా, లెక్కలేని సార్లు నీ గాయాలు రేపాయ్యా, నేను లెక్కలేని సార్లు నీకు వ్యతిరేక జీవించాను, నేను ఇప్పుడు ఎక్కడ హింస అని విశ్రయేద్దయ్యా, నన్ను బయట ఎక్కడో విశ్రయేద్దయ్యా, నువ్వు నీతోనే ఉంటా, నీలోనే ఉంటా, నీ పక్షంగా ఉంటా అని క్షమించయ్యా, నాలో ఉన్న ప్రతి పాపాన్ని ఇప్పుడే వదిలేస్తాయ్యా, నువ్వు కావాలయ్యా, నాకేస్తయ్యా, నువ్వు కావాలి నాకు, యేసు క్రీస్తు ప్రభు నాకు కావాలి అనుకుంటే మోకరించు. ప్రార్థన మిగిలిన భాగాన్ని రేపు మాట్లాడుకుందాం. మోకరించండి. మోకళ్ళేమ్మా అక్క, మోకళ్ళయ్యి ఒక్క నిమిషం మోకరించండి, ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన, చిన్న ప్రార్థన, ఒక్క నిమిషం. యేసయ్యా, నా దేశాన్ని పాడు చేయొద్దయ్యా, నన్ను బట్టి నా దేశాన్ని, నన్ను బట్టి నా సంఘాన్ని, నన్ను బట్టి నా కుటుంబాన్ని, నన్ను బట్టి నా గ్రామాన్ని పాడు చేయదయ్యా, ఖాళీ చేయదేసయ్యా. అది నేనే కారణమైతే, నా పాపమే కారణమైతే దయచేసి యేసయ్య క్షమించయ్యా, ఇప్పుడే నన్ను సరిచేయ ప్రభువా. ప్రార్థన చేసుకోమ్మా అక్క, ప్రార్థన చేసుకో. చెల్లి ప్రార్థన చేసుకో. అమ్మ తల్లి ప్రార్థన చేసుకోరా, ప్రార్థన చేసుకోండి. అమ్మ ప్రార్థన చేసుకో. తల్లి ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకోండి. దేవునితో మాట్లాడండి, యేసుతో మాట్లాడు. దేవునితో మాట్లాడండి, యేసుతో మాట్లాడమ్మా, యేసుతో మాట్లాడు. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండి లేచిపోవద్దు. ప్రార్థన చెయ్యి. నిజంగా ఈ మాటలు నీకు అర్థమైతే, మీలో పాపము ఉంటే యేసుతో మాట్లాడు. యేసయ్యా, పాపినయ్యా, క్షమించయ్యా, సరిచేయ్యా అని ప్రార్థన చేసుకో. ఇప్పుడే నా దేవుడు నీ ప్రతి పాపములో నుంచి విడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకో. యోహాను గారి ముందు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థనలో ఉండండి. అమ్మ తల్లి ప్రార్థన చేసుకో, మౌనంగా ఉండదు తల్లి, ప్రార్థన చేసుకో. ప్రభుతో మాట్లాడు. యేసయ్యా క్షమించు, నేను ఘోర పాపినయ్యా, నా పాపం నాకు తెలుసయ్యో, నా పాపం ఏంటో తెలుసయ్యో, దయచేసి నా పాపము క్షమించు, నన్ను నా పాపాన్ని బట్టి నన్ను ఎక్కడో తీసుకుపోయి ఇస్రేదయ్యో, రోగాల్లో పాపాన్ని బట్టి రోగాలు పెట్టదయ్యా, నాలో ఉన్న ప్రతి రోగమయ్యా. ప్రార్థన చేసుకుందా. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దగ్గరటువంటి నా ప్రభ, ఈ రాత్రికాల సమయంలో ప్రభ అయా నాయన, నీ మందిరంలో నాయన మేమందరం కూడా చేరి ఉన్నాము తండ్రి. అయా నాయన, ఒక్కసారి నాయన ఈ రాత్రి కాలంలో నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభ నాయన, ఈ యొక్క ప్రభ ఉపవాస ప్రార్థనలోనైనా 2వ ఆరాధనలో మేము ఉన్నాము తండ్రి. అయా ప్రభ నాయన, మీ దాసుని ద్వారా నాయన ఎత్తబడినటువంటి వాక్యము కొరకు మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయా నీ వాక్యము సెలవిచ్చినటువంటి రీతిగా ప్రభా, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నదని మీరు చెబుతూ ఉన్నారు తండ్రి. ఆ దినము రాకముందే నాయన మేమందరము కూడా నాయన మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా, మా జీవితాలను బాగు చేసుకుని ప్రభా, అయా నిజమైనటువంటి విశ్వాసులుగా ఉండటానికి నాయన నీ కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈనాడు నాయన మేమందరము కూడా నాయన మా దేశము, మా రాష్ట్రము, మా సంఘం అంతా కూడా నాయన చెడిపోవటానికి కారణము నాయన మేము చేసినటువంటి పాపాలు నాయన. అయా నాయన, మీ పట్ల నాయన సరైనటువంటి విశ్వాసం లేక తండ్రి
మీరిచ్చినటువంటి పరిశుద్ధతను పోగొట్టుకొని, మీరిచ్చినటువంటి ప్రార్థనను పోగొట్టుకొని, మీరిచ్చినటువంటి ప్రభా విశ్వాసమునైనా మీరు పోగొట్టుకుని ప్రభా విశ్వాసఘాతుకులుగా మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి. అందువలనే ప్రభా ఈనాడు నాయన ఆ యొక్క ఉగ్రత దినము మా మీదకి రాబోతూ ఉన్నది ప్రభా. అందువలనే ప్రభా భయంకరమైనటువంటి ఆ రోజు రాబోతూ ఉన్నది తండ్రి. ఆ భయంకరమైనటువంటి రోజు నుంచి నాయన మమ్మల్ని తప్పించండి అయ్యా. మహాశ్రమల నుండి నాయన మాకు విడుదల కలుగొచ్చేయండి తండ్రి. అయా నాయన మా పాపములను మీరు క్షమించి తండ్రి మమ్మలను తండ్రి విముక్తులుగా చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఇప్పటికైనా సరేనైనా మేము తెలుసుకుని తండ్రి, ఇప్పటికైనా సరేనైనా మేము మారు మనస్సు పొంది నాయన, ఇప్పటికైనా సరైన మేము రక్షణ పొంది ప్రభా అయా నిజమైనటువంటి క్రైస్తవులుగాను నిజమైనటువంటి విశ్వాసులుగా ఉండటానికి నీ కృపను దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. కూడి వచ్చినటువంటి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రతి వారు తండ్రి వినినటువంటి వాక్యములను తండ్రి విడిచిపెట్టకుండా ప్రభా వారి యొక్క హృదయం అనేటువంటి పలకల మీద వారు భద్రం చేసుకోవటానికి ప్రభా మీ కృపను చూపమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా రేపటి దినమున జరగబోయేటువంటి అయా ప్రభా 2 ఆరాధనలు కూడా మీరు ఉండండి ప్రభా. మీ దాసుల ద్వారా మీరే మాట్లాడమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఇంకా అనేక మందిని ప్రభా నీ మందిరానికి తీసుకొని రండి ప్రభా. అనేక మంది హృదయాలను తండ్రి అయా ప్రభా మార్చినైనా అయా నాయన మీ యొక్క సన్నిధిలోనికి వారిని తీసుకురమ్మని అడుగుతూ ఉన్నాము తండ్రి. ఈ 3 దినాలకు కూడా ప్రభు మీ కాపుదలతో భద్రపరిచి అనేక మందినైనా రక్షించబడటానికి నీ కృపను మాకు దయచేయమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీవు ప్రేమించితివో దేవా అందుకు నాది స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాపా నరరూపివైనావు, నా శాపము బాపా నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.